ఈ రోజు విశాఖలో ఉదయం 11 గంటలకు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో విశాఖ మేయర్ హరివెంకట కుమార్పై కూటమి కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఈ మేరకు రాత్రి మలేషియా నుంచి కూటమి కార్పొరేటర్లు విశాఖ చేరుకున్నారు. ప్రస్తుతం వీరంతా ఓ ప్రైవేట్ హోటల్స్లో ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ వాసు. గత కొన్ని రోజులుగా జీవీఎంసీ వ్యవహారం ఏ రేంజ్లో హాట్ ఇష్యూ అవుతుందో చూస్తున్నాం. సో ఈ రోజు ఏం జరిగే అవకాశం ఉంది? మొత్తం ఎవరి బలాబలాలు ఎంత ఉన్నాయి? ఏం చెప్తున్నారు? గత 2 నెలలుగా ఉత్కంఠభరితంగా మారినటువంటి జీఎంసీ మేయర్ అవిశ్వాస తీర్మానానికి వాళ్ళ ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. గత వారం రోజుల నుంచి కూడా ట్విస్ట్ మీద ట్విస్ట్ జరుగుతుంది. ఎందుకంటే వైసీపీ నుంచి కూటమిలోకి చేరే వాళ్ళు, కూటమిలో ఉన్న వాళ్ళని జలకండ చేసేందుకు వైసీపీ ఇలా ట్విస్ట్ మీద ట్విస్ట్ జరుగుతుంది. రాజకీయ శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. గత 15 రోజులుగా కూడా రాజకీయ శిబిరాలు కొంతమంది మలేషియా, కూటమికి సంబంధించిన వాడు మలేషియా, వైసీపీకి సంబంధించిన వాడు బెంగళూరు, శ్రీలంక ఇలాగా చాలా మంది వెళ్ళడం జరిగింది. రాత్రి 11:30 సమయంలో కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్ మొత్తం అందరూ కూడా రాజకీయ శిబిరానికి అందరూ కూడా చేరుకున్నారు. ఇవాళ 11 గంటలకి అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ అవిశ్వాస తీర్మానం బుద్ధ వీగిపోతుంది అనేది మొత్తం కూడా సందిగ్ధంగా మారింది, ఉత్కంఠభరితంగా మారింది. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీగా 100,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి కూడా మనం చూడొచ్చు 11:30 సమయంలో కూడా భారీ పోలీసు బందోబస్తు నడుమున మొత్తం కూడా కూటమికి సంబంధించినటువంటి కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. హరికుమార్ని మొత్తం మేయర్ పేట నుంచి దింపాలని ఈ అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. వైసీపీ చెందిన హరికుమార్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీగిపోయే విధంగా వైసీపీ కూడా ఎత్తుకు ఎత్తులు వేస్తుంది. అలా గత వారం 10 రోజులుగా కూడా వ్యవహారం పదును పెడితే కూడా ఎవరికి వారు పీఠాన్ని కాపాడుకునేందుకు వైసీపీ, పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి ఈ విధంగా ఎవరికి వారు ఎత్తులేసే పరిస్థితి వస్తుంది. మొత్తానికి బలాలు పక్కన పెడితే ఏదేమైనప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా తామే నెగ్గుతామని వైసీపీ చెప్తుంది. లేదు మాకు పీఠం తప్పుతున్నారు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పటికే వైసీపీకి ఉన్నటువంటి 50 మంది వైసీపీ కార్పొరేటర్లకు విప్ కూడా జారీ చేసింది. ఈ 34 మంది కార్పొరేటర్లు గతంలో ఈ రాజకీయ శిబిరానికి వెళ్ళడం జరిగింది. మిగిలిన వారు ఇక్కడే ఉండటం జరిగింది. ఇందులో చాలా మంది ఇప్పటికే బహిరంగంగా వచ్చి చెప్పిన వాళ్ళు ఒక 4 వైసీపీ కార్పొరేటర్ కూటమి బలం మద్దతు ఇస్తామని చెప్పండి. ఇప్పుడు కూటమి అయితే మ్యాజిక్ ఫిగర్ 74, 75 మాకు మద్దతు ఉంది, మ్యాజిక్ ఫిగర్ దాటిపోయాం, మేము అవిశ్వాసం తీర్మానం పెట్టి నెగ్గుతామని వాళ్ళు చెప్తున్నారు. లేదు అందులో అవకాశం లేదని చెప్తున్నారు. అందుకుగానే నిన్న ట్విస్ట్ వైసీపీకి చెందినటువంటి కార్పొరేటర్ ఈ మధ్య టీడీపీలో చేరారు. ఆమె వైసీపీ శిబిరంలో ఉన్నది మలేషియా నుంచి. ఆమె మొత్తం ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియట్లేదు. ఎందుకంటే కూటమికి మద్దతు ఇస్తామని వచ్చినటువంటి ఆమె లేకపోతే మళ్ళీ ఫోరం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఫోరం ఏర్పడకపోతే అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఇటు కూటమి కూడా టెన్షన్ పడే పరిస్థితి అనిపిస్తుంది. అటు వైసీపీ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళలో చాలా మంది కూడా కౌన్సిల్ కి రావాలని చెప్పే పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి అటు ఇటు కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో అందరూ ఉత్కంఠభరితంగా చూసే పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, ఎంతమంది అవసరం ఉంటుంది? ఎందుకంటే రాత్రి మీరు చెప్పినట్టు 11:30కి చూస్తాం మొత్తం అందరినీ కూడా చాలా ప్రత్యేకంగా హోటల్స్లో ఉంచారు, వాళ్ళకి భారీ భద్రత కల్పించారు. అంటే అసలు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం పూర్తిగా కనిపిస్తోంది. అసలు ఏ స్థాయిలో ఉన్నాయనుకోవాలి? గత కొన్ని రోజులుగా చూస్తున్నాం చాలామంది వైసీపీ కార్పొరేటర్స్ టీడీపీలో చేరినట్టుగానే వాళ్ళు బహిరంగ ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో అంటే ఇంకా ఉన్న అడ్డంకులు ఏంటి? మొత్తం 98 కార్పొరేటర్లో ఫోరంకి దాదాపు 74 మంది ఉండాలి. ఆ 74 మ్యాజిక్ ఫిగర్ మేము దాటేసామని చెప్తున్నారు. వాస్తవానికి వ్యక్తిగతంగా ఆ బలం లేనప్పుడు కూడా కూటమి ఈ అవిశ్వాస తీర్మానానికి మొత్తం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ అవిశ్వాస తీర్మానం కూడా ప్రకటించడం జరిగింది. అయితే వైసీపీ నుంచి బయట పడపోయినప్పుడు కూడా కూటమికి మద్దతు ఇవ్వడానికి చాలా మంది అంతర్గతంగా ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. అందువలన చాలా మంది వైసీపీకి ఉన్నటువంటి 58 కార్పొరేటర్లో కేవలం 34 మంది మాత్రమే ఆ క్యాంప్కి వెళ్ళారు. ఈ 34 మందిలో కూడా కొంతమంది అవకాశం ఉంది, వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే నిన్న ఎమ్మెల్యే వంశీ చెప్పిన ప్రకారం అయితే ఆ 34 మందిలో కూడా మా అభివృద్ధిని చూసి చాలా మంది మాకు ఓటేస్తామని చెప్పినప్పుడు కూడా వాళ్ళు పాస్పోర్ట్లు తీసేసుకుని, వైసీపీ నేతలు పాస్పోర్ట్లు తీసుకుని వాళ్ళని శ్రీలంకలో ఉంచేశారు. వాళ్ళు ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు, ఇదంతా అయిపోయాక వస్తారు, అవిశ్వాసం వీగిపోవాలని ప్రయత్నం చేస్తారు.
అదేం జరగదు. మాకు తగినంత బలం అంటే 74 మంది కూడా మాకు ఉన్నారు, మా కోరం ఉంది, మేము గెలుస్తాము, మ్యాజిక్ ఫిగర్ దాటాము అని చెప్తారు. మరోవైపు ఇవాళ కొంతమంది వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె గాని, లేకపోతే మాజీ ఎమ్మెల్యే కుమారుడు గాని, ఇలా చాలా మంది కూడా వైసీపీ నుంచి వచ్చి కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మరి కౌన్సిల్ సమావేశం 11 గంటలకు మొదలవబోతుంది. అత్యంత భద్రత మధ్య ఈ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడవచ్చు సతీష్. థ్యాంక్ యూ వాసు. రేపు ఉదయం 11 గంటలకి మేయర్ మీద అవిశ్వాస తీర్మానం జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతూ ఉంది. ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు కాబట్టి ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులైనటువంటి కార్పొరేట్లు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈరోజు కొంతమంది విహారయాత్రకి వెళ్ళి హ్యాపీగా వచ్చారు, కొంతమంది ఇక్కడే ఉన్నారు. సో అందరూ కూడా కలిసికట్టే రేపు ఉదయం 11 గంటలకు ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మేయర్ని దించాలని చెప్పేసి కార్పొరేటర్ డిసైడ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్డీఏ అభివృద్ధి, ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో ముందుకెళ్తుంది కాబట్టి మేము అందరూ సపోర్ట్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో పార్టీ పూర్తిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నగరాన్ని నిర్లక్ష్యం చేసింది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఓ పక్క పోలవరం అన్నారు, మరో పక్క ఎయిర్పోర్ట్ అన్నారు, మరో పక్క రోడ్లు అన్నారు, మరో పక్క ఏకంగా బీచ్ రోడ్డు అన్నారు. ఏది కూడా చేయకుండా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలైనా మేము ఈ నగరాన్ని బాగుపరుచుకోవాలని చెప్పేసి కార్పొరేటర్లు అందరూ